ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత గీతామృతము చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగ యోగము. దీని గ్రహించి మునులు శీఘ్రమే దేహముల వీడినారో, దేనిచో పొందినారో మోక్షమున్ తెలియుమద్దాని నీవు. జ్ఞానంబులకు నెల్లను నుత్తమా జ్ఞానమెత్తియు ఫల్గుణాం, అద్దాని నెరుగువాడు శీఘ్రముగా ఆ బ్రహ్మమును పొందును. అట్టి జ్ఞానంబు చేత అర్జున నన్ను పొందిన వారలు పుట్టరు గిట్టరెప్పుడు, పుడమిలో నిక్కమిది నమ్ముమోయి. సర్వభూతంబులకును ప్రకృతియే జనని అయి వరలుచుండ, పుట్టుకను వానికిచ్చి తండ్రినై పొలుచుచుందురు జగతిలో. సత్వరజస్తమంబులు మూడును జన్మించి ప్రకృతి యందు అవ్యయుండగు దేహిని అర్జున బంధించు దేహమందు. సత్వగుణమెన్నగాను స్వచ్ఛమై నిరపాయమయ్యుండును, దేహిని బంధించును దేహమున సుఖమందు జ్ఞానమందు. రజోగుణమెన్నగాను కల్పించు రాగంబు జీవులకును, కర్మలచే బంధించును జీవుని కలుగనీయదు జ్ఞానమున్. అజ్ఞానమున బుట్టును అర్జున ఆతమో గుణమెన్నగా, మాంద్యమున నిద్రయందు బంధించు మరి ప్రమాదంబునందు. దేహిని బంధించును దేహమున జ్ఞానంబు కలుగనీదు, మోహంబు గల్గించుచు జీవుని మోక్షమును పొందనీదు. సౌఖ్యమును గల్గించును దేహికి సత్వగుణమెన్నగాను, రజోగుణమెన్నగాను గల్పించు రాగంబు కర్మములను. మోహమును బట్టించుచు తమమది మోక్షమును చెరచునెప్పుడు, దేహిని బంధించును దేహమును మోహమున గప్పివైచి. అన్ని ద్వారంబులందు అర్జున జ్ఞానంబు వెలయుచున్న, సత్వంబు వృద్ధియందు గలదని చక్కగా ఎరుగమయ్యా. కామ్యకర్మల ఎడలను కాంక్షను గల్గించుచున్న ఎడల, తెలియుమప్పుడు దానిని రజమని తేట తెల్లంబుగాను. మోహమును బుట్టించుచు జీవుని మోక్షమును జరచునప్పుడు, తెలియుమద్దాని నీవు తమమని తేట తెల్లంబుగాను. సత్వగుణ సంపన్నుడు దేహమును చక్కగా వీడితాను, పుణ్యలోకముల పొంది పుట్టును పుణ్యాత్ములిండ్లయందు. రజోగుణ సంపన్నుడు పుట్టును రాజసుల గృహములందు, తమోగుణాత్మకుండు పుట్టును తథ్యముగ పశుగణమునా. సత్వంబు వలన గల్గు జ్ఞానంబు సర్వజీవులకెప్పుడు, లోభంబు గల్గునెప్పుడు లోకమున ఆరజో గుణము వలన. అజ్ఞానమది గల్గును ఫల్గున ఆతమో గుణము కథన, సాత్వికులు బొందుచుంద్రు సౌఖ్యంబు నూర్ధ్వలోకములందున. మధ్యలోకములందున రాజసుల్ మనుచుందురయ్య పార్థ,
తామసులు ఎత్తుచుంద్రు తప్పక పశుగణంబున జన్మముల్. గుణములను మూడింటిని వీడి ఇలా గుణరహితుడైన వాడు మోహమున బొందకెప్పుడు మోక్షమును బొందు నిక్కంబుగాను. గుణములను వీడునట్టి వానిని గుర్తించుటెటులో చెప్పుమా. గుణములను వీడునట్టి మార్గమును గురుతుగా తెలుపమయ్యా. తత్వరజస్తమంబులు నిక్కముగా సంభవించిన వేళలా దూరడెన్నడు వానిని కోరడు కోరికలు లేమి చేత. సుఖమును దుఃఖంబును సమముగా జూచుచుండును నెప్పుడు నిందలను పాటింపడు మరి తాను నిందింపడెవరినైనా. మట్టి బంగారంబును మహిలోన సమముగా చూచునతడు మానవమానములను సమముగా మదినెంచుచుండునెప్పుడు. నన్ను సేవించువారు మదిలోన నన్నే నమ్మిన వారలు గుణములచే పట్టుబడక గుణరహితు నన్ను పొందంగగలరు. నేనే మోక్ష పదంబును నేనేగా శాశ్వతం బగు శాంతిని నేనేగా ధర్మంబును మరియును నేనేగా బ్రహ్మంబును. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతంబైన గీతామృతమున 14వ అధ్యాయము సమాప్తము. హరే కృష్ణ.